డోర్నకల్ మండలం వెన్నారం గ్రామం కాంగ్రెస్ పార్టీ సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ బలపరిచిన అభ్యర్థి జక్కుల పావని ప్రజల్లోకి వెళ్తున్నారు. పావని గారు చెప్పండి, ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారు? నేను జక్కుల పావని వెన్నారం గ్రామం సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ న్యూ డెమోక్రసీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా గుర్తు కత్తెర గుర్తు. ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, చాలా పథకాలు డాక్టర్ రామచంద్ర నాయక్ గారు ప్రభుత్వంలో అమలు చేయడం జరిగింది. ఇప్పుడు మా గ్రామానికి వచ్చే నిధులు కానీ, ఇంకేమైనా పథకాలు కానీ, ఉన్న సీసీ రోడ్లు, ఇంకేమన్నా ఖాళీలు ఉన్నా కానీ మా ప్రభుత్వంలో మమ్మల్ని గెలిపించండి. అందరికీ, ఈ గ్రామస్తులకు అందరికీ న్యాయం జరిగేలా చూసి అభివృద్ధి పథకాలు అమలు చేస్తాను. మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలలో ఆరోగ్యశ్రీ 10 లక్షల బీమా, రైతు రుణమాఫీ 2 లక్షలు, సన్న బియ్యం, రేషన్ కార్డులు, సీసీ రోడ్లు మరియు ఇందిరమ్మ ఇండ్లు, మాకు అంగన్వాడీ బిల్డింగు శాంక్షన్ అయింది, గ్రామ పంచాయతీ బిల్డింగ్ శాంక్షన్ అయింది, స్కూల్ బిల్డింగు 2 గదులకు మళ్ళీ మంజూరు అయినాయి. ఇంకా ప్రభుత్వంలో మిగిలి ఉన్న సీసీ రోడ్ల బాపతు మట్టి రోడ్లు ఉంటే సీసీ రోడ్లు వేస్తాం. ప్రతి మా పథకాలలో మంచినీరు సౌకర్యం కానీ, కరెంటు సౌకర్యం కానీ, వీధి లైట్లు కానీ, పారిశుద్ధ్యం కానీ అన్నీ మా ప్రభుత్వంలో భాగంగా పథకాలు ఉన్నాయి. ఇంకా కొన్ని పథకాలు కరెంటు జీరో బిల్లు వచ్చింది. ఇంకా చాలా పథకాల గురించి చెప్పాలంటే రేవంత్ రెడ్డి చాలా పథకాలు ఉన్నాయి కాబట్టి మేము అన్నీ చెప్పలేకపోతున్నాం. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన పథకాలలో మంచి అభివృద్ధి జరుగుతుంది. వెన్నారం గ్రామంలో మాకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి అధిక మెజార్టీతో గెలిపించే ప్రార్థన మాకు కోరుతున్నాం. మా అభ్యర్థి మాకు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి మా మిసెస్ గారు జక్కుల పావని. గెలుపు కోసం మీ అందరం కృషి చేస్తాం. అదేవిధంగా గెలిచిన తర్వాత ఇందిరా మిల్లు కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ, జీరో కరెంటు బిల్లు కానీ, సన్న బియ్యం కానీ, వడ్లకి 500 రూపాయలు బోనస్ కానీ, అదేవిధంగా ఇంకా డబుల్ గ్యాస్ 500 రూపాయలు ఫ్రీ గ్యాస్ కానీ అన్ని సకాలంలో అందించగలుగుతాం. పేద ప్రజలకు అందరికీ మమ్మల్ని గెలిపించినట్టయితే పేద ప్రజలకి సకాలంలో న్యాయం చేస్తామని కోరుకుంటున్నాను. మాకన్నా గవర్నమెంట్లో మేము ఉన్నాం. మేము ప్రతి ఇంటికి డోర్ టు డోర్ ప్రచారం చేసుకుంటా వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చే ఫలాలన్నీ తెలియపరుస్తూ ప్రతి ఇల్లు, ప్రతి డోర్ని టచ్ చేసుకుంటూ ప్రచారం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. మా అభ్యర్థిని యంగ్స్టార్ ప్రతి విషయంలో కూడా అందరినీ కలుపుకుంటూ అందరికీ న్యాయం చేసే విధంగా ఉంటుందని అందరికీ తెలియపరచుకుంటూ ప్రచారం చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా జక్కుల పావని గారు 300 మెజారిటీ తోటి గెలుస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ప్రత్యర్థులకు ఏం చెప్తారు? ప్రత్యర్థులు వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేదు. మాకు సంక్షేమ ఫలాలు బోల్డ్ ఉన్నాయి. 29 ఇండ్లు వచ్చినాయి. ఆల్రెడీ వర్క్లు నడుస్తూనే ఉన్నాయి. ఇండ్లు ఉన్నాయి. వాళ్ళు కట్టించిన ఇండ్లు కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చిన 70 ఇండ్లు ఇంతప్పటికీ వాళ్ళు ఎవరికి పంచుకోమంటే అట్లే చూపించుకుంటా మళ్ళీ ఓట్లు అడగడానికి ప్రయత్నం చేస్తారు. దాన్ని మేము గెలవంగానే నెల రోజుల లోపల పూర్తిగా వాటిని క్లీన్ చేయించి, రంగులు వేయించి అందరికి పంచుతామని మా ప్రజలకి ఎన్ఆర్ఎం ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికి. మీ అభ్యర్థి ప్రచారంలో భాగంగా ప్రజలు ఏమంటున్నారు? వాళ్ళ నుంచి స్పందన ఎలా ఉంది? ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పథకాలు పెట్టింది. ఇందిరా మిల్లు ఫుల్ సక్సెస్ అయింది. ఇంతవరకు గత 10 సంవత్సరాల్లో ఇండ్లు లేవు, పేద ప్రజలకు ఎలాంటి పింఛన్ లేవు, రేషన్ కార్డు లేవు, ఉచిత బియ్యం, సన్న బియ్యం లేవు. ఒక్కసారి ఇచ్చారు, బంద్ చేసిండు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత నుంచి ప్రతి ఒక్క పేదవాడికి సన్న బియ్యం అందుతున్నాయి. ప్రతి ఒక్క వ్యక్తికి ఉచిత కరెంటు బిల్లు వస్తుంది. అదేవిధంగా సీసీ రోడ్లు కానీ, స్కూళ్ళు కానీ, బడి కానీ ప్రతి ఒక్క విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి ఏ పథకమైనా సరే ప్రతి పేదవాడికి అందాలని ఆయన సంకల్పంతోనే ఉన్నాం. మేము ప్రతి ఒక్కరి ఇంటికి పోతాం. ఇంటికి అర్హుడైన పింఛన్ వస్తుందా రావట్లేదా, అర్హుడైన ప్రతి ఒక్క వ్యక్తికి పింఛన్ వచ్చే విధంగా చూస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు
చేస్తాం. రేషన్ కార్డులు లేని రేషన్ కార్డులకి రేషన్ కార్డులు ఇస్తాం. మళ్ళీ ఇంకా ఇంకా చాలా రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ ఇంకా ఏమైనా స్కూళ్ళు బిల్డింగ్ కానీ చేస్తున్నాం. వాళ్ళు భ్రమ పెడతారు, మేము ఇస్తాం అంటారు. అధికారం లేకుండా అధికారంలో మేము ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ప్రతి వాళ్ళకు మనం ఇస్తున్నామని రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ చెప్తారు. కానీ ప్రత్యర్థులు మేము ఇస్తాం అంటారు. వాళ్ళకి ఏ అధికారం లేదు, ఎక్కడికి పోయినా ఏముండదు. ఊరు బయట దాటితే ఏమి జరగవు, ఏ పనులు కావు. అదే రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకుంటే మీకు ఏ నిధులు కావాలన్నా ఏ పథకాలు కావాలన్నా ఎమ్మెల్యే గారు మనకున్నాడు, ప్రభుత్వం మనకున్నది. ఏది కావాలంటే అది మేము తీసుకొచ్చి ఇస్తాం. మేము కొట్లాడి తీసుకొచ్చి ఇచ్చే మేము ఉన్నాం. వాళ్ళకి ఏ పార్టీ ఏ నాయకులు లేడు, ఎవరూ లేరు. మేము పోయి అక్కడ పోయి ధర్నాలు చేస్తాం, ఇక్కడ పోయి ధర్నాలు చేసినంత మాత్రం ఏమి రాలే. ధర్నాలు చేసి వచ్చి ఉన్నాం, అలసిపోయి ఉన్నాం. ఇప్పుడు ఏమి లేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు చక్కగా చెప్తాడు, ప్రజలు ఎవరైనా సరే డబ్బులు పెట్టుకోకండి, ఆగం కాకండి, మంచిగా ప్రజలకు పనులు చేస్తామని చెప్పుకోండి అంటారు. ఇవాళ డబ్బులతో అదేవిధంగా ఈరోజు మేము మా ప్రత్యర్థులు మా ప్రత్యర్థులు ఏమంటారంటే, మేము డబ్బులు పంచాం, అవి పంచాం, ఈ పంచాం, ఖర్చు పెట్టాం, ఈ పెట్టాం అనుకుంటూ ఇవాళ మాకు సిద్ధాంతం కాదని చెప్పి వాళ్ళ సిద్ధాంతాలను అనగదొక్కి ఇవాళ దౌర్జన్యంగా ఏయో చేస్తూ అడ్డగోలుగా చేసుకుంటూ పోతున్నారు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అయ్యాల సీఎం రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ నిలబడే రోజు కూడా చెప్పిండు, ఎక్కువ ఖర్చు పెట్టకండి, మన ప్రభుత్వం పథకాలు ఉన్నాయి, మనం గెలుస్తున్నాం. ఇది కూడా అంతే, మీరు డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోకండి, ప్రజలు జాగ్రత్తగా ఉండండి, అందరు పంపి పెడతారు. వెన్నారం గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. జక్కుల పావని గారిని కత్తెర గుర్తు మీద వేసి గెలిపించి మీరంతా అభివృద్ధి పథకాలు పొందవలసిందే కోరుతున్నాము. 6 గ్యారంటీలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మనకి ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు ఉపసభాపతిగా ఉన్నాడు. మనకి అన్ని పథకాలు అర్హులందరికీ ఇవ్వాలని మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మన జక్కుల పావని గారిని గెలిపించుకుంటే ఊరికి అన్ని సంక్షేమ పథకాలు వస్తాయని తెలియజేస్తున్నాం. ఆ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందే విధంగా మేము హామీ ఇస్తున్నాం. మాకు ఒక్కొక్కసారి అవకాశం చెబుతున్నారు. కెమెరా పర్సన్ పవన్తో వెంకన్న, మహబూబాద్ జిల్లా నుంచి.